రాజధాని అమరావతికి రాజముద్ర పడేది ఎప్పుడు? పాలకులు మారినప్పుడల్లా రాజధాని మారితే పరిస్థితి ఏంటి? జగన్ హయాంలో అమరావతిని కొనసాగించకుండా 3 రాజధానుల కాన్సెప్ట్ తెర మీదకు తేవడంతో అమరావతి నిర్మాణానికి బ్రేకులు పడిన సంగతి తెలిసిందే. మరి భవిష్యత్తులో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు గడిచినా ఎందుకు ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాలేదు? అమరావతి రాజధాని అనే పేరు అందరికీ సుపరిచితం. అమరావతి పేరును రాజధానిగా పిలవడంతో మాత్రమే పని అయిపోదు. అది అధికారికంగా, చట్టపరంగా రాజధానిగా గుర్తింపు పొందాల్సిన అవసరం ఉంది. ఇదే అంశంపై ఇప్పటికీ తేల్చుకోలేని చర్చలు సాగుతూనే ఉన్నాయి. అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసేందుకు 2014లో నోటిఫికేషన్ జారీ అయ్యింది. అంతేకాదు 2015 అక్టోబర్ 22న ఎంతో వైభవంగా జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ హాజరై స్వయంగా ప్రారంభోత్సవం నిర్వహించారు. ప్రజలలో అమరావతిపై గొప్ప ఆశలు ఏర్పడ్డాయి. అందరూ కలలు కన్న రాజధాని అమరావతిలో పెద్ద నిర్మాణాలు, విశాలమైన రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తారనే ఆశ. కాని కాలంతో పాటు పరిస్థితులు మారాయి, పాలకులు మారారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 రాజధానుల విధానాన్ని ప్రతిపాదించడంతో అమరావతి భవితవ్యంపై అనేక సందేహాలు మొదలయ్యాయి. కూటమి వచ్చాక మరోమారు నరేంద్ర మోదీ రాజధాని పనులు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఇది అమరావతి భవిష్యత్తుకు కొత్త ఆశలు నింపింది. అయినప్పటికీ చాలా ముఖ్యమైన విషయం మాత్రం మిగిలే ఉంది. అదే రాజధానికి గెజిట్ నోటిఫికేషన్ అంశం. ఇప్పటి వరకు అమరావతికి రాజధాని హోదా పూర్తిగా చట్టబద్ధంగా కలిగి ఉందా అంటే ఇంకా లేదని చెప్పొచ్చు. అమరావతిని రాజధానిగా అధికారికంగా గుర్తించేందుకు అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు ఇంకా పూర్తి కాలేదు. కాబట్టి నామమాత్రంగా ప్రజల మనసుల్లో అమరావతి రాజధానిగా ఉన్నా న్యాయపరంగా మాత్రం ఇంకా ఆ గుర్తింపు రాలేదన్నదే వాస్తవం. రాజధాని నిర్మాణం ప్రారంభమై 11 ఏళ్లు గడుస్తున్నా అమరావతికి చట్టపరమైన రాజధాని హోదా మాత్రం ఇంకా రాలేదు. ఇదే ఇప్పుడు అందరిలోనూ గందరగోళానికి, అసంతృప్తికి కారణమవుతోంది. ఒక రాష్ట్రానికి రాజధాని అనేది ఎవరు నిర్ణయిస్తారు అన్నదానికి క్లియర్ సమాధానం ఉంది. సాధారణంగా రాష్ట్రాలు తమ అవసరాల మేరకు రాజధానిని ఎంచుకుంటాయి. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తింపు ఇవ్వాలి. అప్పుడే ఆ నగరం చట్టపరంగా రాజధానిగా నిలుస్తుంది. అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానులు కేంద్రం ద్వారా గెజిట్ ద్వారా గుర్తించబడ్డాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం అమరావతి గురించి ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడలేదు. ఇదే కీలకమైన విషయంగా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రాల్లో కూడా అదే ఎన్డీఏ సారథ్యంలోని ప్రభుత్వమే కొనసాగుతుంది. టీడీపీ మంత్రులు ఢిల్లీలో భాగం కాగా బీజేపీ నేతలు రాష్ట్ర కేబినెట్లో ఉన్నారు. 2 ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయనే అభిప్రాయం ఉంది. అయినా అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే గెజిట్ నోటిఫికేషన్ మాత్రం ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రానికి ఏపీలోని టీడీపీ ఎంపీలే రాజకీయంగా ఆక్సిజన్ లాంటివారు. అలాంటప్పుడు అమరావతి రాజధాని గుర్తింపులో ఈ స్థాయిలో ఆలస్యం ఎందుకు జరుగుతోంది? ఇది కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యత కోణంలో లేకపోవడమా, లేక ఏదైనా రాజకీయ వ్యూహమా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వైసీపీ పాలనలో 3 రాజధానుల కాన్సెప్ట్ తెరమీదకు వచ్చింది. అమరావతి పరిపాలనా రాజధాని, విశాఖ ఎగ్జిక్యూటివ్, కర్నూలు న్యాయ రాజధాని అని చెప్పడం ద్వారా 3 ముక్కలాట అన్నట్లుగా వ్యవహరించారు జగన్. ఈ గందరగోళం వల్లే ప్రజలలో అస్పష్టత ఏర్పడింది. ఏపీకి అసలైన రాజధాని ఏది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకుండా పోయింది. పాలకులు మారినప్పటికీ చట్టపరంగా కేంద్రం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన లేకపోవడం వల్ల సందేహాలు ఇంకా కొనసాగుతున్నాయి. అమరావతి ప్రాంత రైతులు తమ భూములు సమర్పించి సహకరించిన వారంతా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు అందరూ ఇదే కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలు అన్నీ ఒకే నగరంలో కేంద్రీకృతంగా ఉండాలంటే చట్టబద్ధమైన రాజధాని ఉండటం తప్పనిసరి. చంద్రబాబుపై ద్వేషంతో ఆయన ప్రారంభించిన అమరావతి ప్రాజెక్టును పూర్తిగా విస్మరించేందుకు జగన్ హయాంలో ప్రబలంగా కృషి చేశారన్నది టీడీపీ వాదన. ఇది రాష్ట్ర అభివృద్ధికి గట్టి దెబ్బే కాకుండా రైతుల నమ్మకాన్ని కూడా చిన్నాభిన్నం చేసింది. నేడు చంద్రబాబు సీఎంగా ఉన్నా రేపు మళ్లీ జగన్ వస్తారో, మరొకరి చేతికి అధికారం వస్తుందో తెలియదు. ఒకవేళ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన మళ్లీ విశాఖ రాజధాని పాట పాడితే అని ప్రజల్లో గట్టి సందేహం ఉంది. ఈ అస్పష్టతకు ముగింపు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. రహదారి విస్తరణ కోసం 2 ఎకరాలు తీసుకోవాలన్నా నేటి రోజుల్లో ఎన్ని సమస్యలు వస్తున్నాయో అందరికీ తెలుసు. అలాంటి సమయంలో వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. అమరావతి అభివృద్ధి చెందితేనే తమ కుటుంబాలు ఎదుగుతాయని నమ్మి తమ భూములను సమర్పించారు. రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి కదా అనే ఉద్దేశంతో నేలతో పెనవేసుకున్న తమ అనుబంధాన్ని త్యాగం చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టారు. అలాంటి త్యాగానికి కనీసం ఒక అధికారిక హామీ, ఒక భరోసా ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. పార్లమెంటు ద్వారా అమరావతిని ఏపీకి ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలని అందరూ కోరుతున్నారు. మరి అది ఎప్పటికి ఫలిస్తుందో అన్నది కాలమే తేల్చాలి.